నా యొక్క నమస్కారం. ఈనాడు ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు అన్న కొప్పుల ఈశ్వర్ గారు, అదేవిధంగా మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ లోక్ బాపిరెడ్డి గారు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు గారు, విధాల హోదాలున్న మా నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా తెలంగాణలో ఆనాడు ఏదైతే 75లో ఎమర్జెన్సీ ఏ విధంగా అయితే ఉండేనో ఆ ఎమర్జెన్సీని తలపించే విధంగా ఈరోజు కూడా రేవంత్ రెడ్డి పాలన జరుగుతున్నది. నోరు విప్పే అవకాశం లేదు. నోరు విప్పితే అరెస్టు, మాట్లాడితే అరెస్టు, ఏదో కేసు బనాయించడం, అన్ని జూటా మాటలు. నేను పెద్దపల్లికి వచ్చాడు, నూటికి నూరు జూటా మాటలు చెప్పిపోయినాను. పబ్లిక్ నమ్మిస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఎందుకంటే ఒక శాస్త్రం ఉన్నది, అబద్ధాలు చెప్పుకుంటా పోతే అవే నిజం అయిపోతాయని చెప్పి పబ్లిక్ నమ్ముతారని చెప్పి ఆ విధంగా చేసి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అన్ని హామీలు అయిపోయినాయి అంటున్నాడు. పాలాభిషేకాలు చేయించుకుంటూ ఇట్లా చేస్తున్నాడు. ఇదేందని అడిగితే ఇలా మా ఎమ్మెల్యే, హుజరాబాద్ ఎమ్మెల్యే అడిగినందుకు కాంప్లైంట్ ఇస్తేందుకు పోతే పోలీసులు కాంప్లైంట్ తీసుకోరు. మా మీద వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు కాంప్లైంట్ ఇస్తే ఒకటే నిమిషంలో తీసుకోడు, ఎఫ్ఐఆర్ చేసేసుడు, కేసు పెట్టాడు, లోపల నొక్కడు. అంటే ఇటువంటి దౌర్భాగ్యంలో ఆయన అడిగిన దానికి నిలదీస్తానికి ఆయన ఏదో కేసు. ఆయన పలకరించడానికి కోసం ఇవాళ మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసిపోతే వీళ్ళందరూ కూడా అరెస్ట్. అంటే ఎటుపోతున్నది, ఏమవుతున్నది తెలంగాణ? 14 ఏళ్ళు పోరాటం తెచ్చి ఇలా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణ, భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ, ఇవాళ ఈ దుర్మార్గులు చేపట్టి దేశాల్లో కూడా తెలంగాణలో ఈ పరిస్థితి అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేయబట్టి ఆయన నోటికొచ్చిన మాట, ఒక ముఖ్యమంత్రి అయినా హుందాతనం కూడా లేదు. ఏది మాట్లాడుతుంది, నోటికి ఏది వస్తుంది మాట్లాడు, తొక్కుతా, లేపుతా, తీపుతా, ఇదే మాటలు. కానీ ఒక ముఖ్యమంత్రి అయినా హోదాలో లేడు. అంటే ఆయన ఊహించని పదవి వచ్చింది కనుక ఆయనకి ఇప్పటికి కూడా అదే భ్రమల్లాంటి పాత భ్రమంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి అని చెప్పి ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తున్నాడు. ఇవాళ అక్రమ అరెస్టులు ఏదైతున్నదో, ఎక్కడ ఎవరిని మాట్లాడించినా అక్రమ అరెస్టులు ఏదైతే చేస్తున్నారో అవి ఆపాలి అని మేము అందరం అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. లేకపోతే ప్రజల్లో చైతన్యం వస్తుంది. మీరు ఎక్కడ ఉండని తెలంగాణలో కానీ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండని పరిస్థితి ముందు భవిష్యత్తు వస్తుంది. కనుక ఇటువంటి పిచ్చి పనులు మాని ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అభివృద్ధి దిశలో తెలంగాణ తీసుకుపోయి ఇలా కేసీఆర్ సాధించిన అభివృద్ధిని మీరు దాన్ని కంటిన్యూ చేయండి. అంతే, కొత్తగా ఏం చేయకండి. మీరు ఏవేవైతే స్కీమ్స్ పెట్టినామో ఆ స్కీమ్స్ అన్ని పూర్తి చేసి పేరు తెచ్చుకొని కానీ ఇటువంటి దుర్మార్గమైన పాలన బంద్ చేయాలని చెప్పి, ఈ ఎమర్జెన్సీ పాలన బంద్ చేయాలని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారిని మేమందరం హెచ్చరిస్తందుకోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మా అన్న ఈశ్వరన్న గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, అదేవిధంగా మా మంత్రివర్యులు ఈశ్వరన్న గారు, ఒక బాపిరెడ్డి గారు, హరిచరణ్ గారు, జిరేందర్ గారు, మా పార్టీ శ్రేణులతో కలిసి ప్రజాపాలన అని చెప్పేసి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనను తలపిస్తుంది కాబట్టి మరి ఎమర్జెన్సీ అనే ప్రెస్ మీట్లు పెట్టాలని పిలవడం జరిగింది. ఇవాళ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఒక ప్రజాప్రతినిధి హుజరాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి, బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి పోలీసులు మరి అక్రమంగా అరెస్ట్ చేస్తున్న విషయాన్ని తెలుసుకొని మా ఎమ్మెల్యే గారికి సపోర్ట్గా ఉందామని చెప్పేసి ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. అసలు మిమ్మల్ని ఏమడిగారు? మాకు రక్షణ ఇవ్వండి, ప్రజల గొంతుకై మాట్లాడితే, ప్రజలకు రక్షణగా నిలిస్తే ఇవాళ విజయోత్సవాలు దేనికి చేసుకుంటున్నో ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఇటువంటి చేతలు విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు. కోటీశ్వర్లను, ఆడవాళ్లను కోటీశ్వర్లు చేస్తూ అంటారు. అసలు కోటి అబద్ధాలలో దిట్ట ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవరిని కూడా కోటీశ్వర్లు ఇచ్చే తులం బంగారం ఇస్తలేరు, ఇస్తాన స్కూటీలు ఇస్తలేరు. రైతు బంధు మోసం, అడుగున అనుగున తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆ అబద్ధ కుర్చీ సీఎం సీట్లో నువ్వు కూర్చున్నావు. అది ఏనాడైనా కూడా ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. త్వరలోనే బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా సరైన పాలన నడిపించాలని చెప్పేసి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి కాపాడుకున్న తెలంగాణను మళ్ళీ మంచిగా నడిపించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నమస్కరిస్తూ ఈనాటి రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ పోలీసు రాజ్యంగా మార్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా, రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా, మరి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పరిపాలన మనం చూసినాం. ఆ రోజు కూడా పోలీసు వ్యవస్థ ఉన్నది, కానీ పోలీసులను ఒక ఫ్రెండ్లీ లాగా ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజలకు, పోలీసుల మధ్య ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ప్రజలకు ఏదైనా ఆపద వస్తే పోలీసులు ఆదుకునే విధంగా, వాళ్ళకు సహకరించే విధంగా, రక్షణ కల్పించే విధంగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థను ఈరోజు ముందు పెట్టుకొని ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. అంటే అరెస్ట్, అంటే కేసులు. అదేవిధంగా చిత్రమైన విషయం ఏంటంటే అంటే నాయకుల పర్మిషన్ లేకుండా పోలీసులు వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు. ఒక మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో చూసినట్టయితే అసలు ఏం తప్పు చేసినని కేసు పెట్టినరో ఫస్ట్ సమాధానం చెప్పాలి ప్రభుత్వం కానీ, పోలీసు యంత్రాంగం కానీ. కౌశిక్ రెడ్డి అనేటువంటి ఎవరైతే ఒక శాసనసభ్యులు ఉన్నారో, ఒక గౌరవప్రదమైనటువంటి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రోటోకాల్ కలిగినటువంటి ఒక శాసనసభ్యుడు స్వయంగా పోయి నాకు అన్యాయం జరిగింది, నా ఫోన్ ట్యాప్ అయింది, మరి తన మీద చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించినటువంటి మరి అక్కడున్న ఏసీపీ వెళ్ళిపోవడం, ఉన్నటువంటి సిఐ పక్కదారి నుంచి వెళ్ళిపోవడం. అంటే పోలీస్ స్టేషన్కి ఒక ఎమ్మెల్యే వచ్చిందంటే నిజంగా గౌరవంగా కూడా వారు ఎందుకోసం వచ్చిండ్రు, ఏం పని మీద వచ్చిండ్రు, నిజంగానే ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ దేని మీద ఇస్తున్నారు, దాని మీద మరి న్యాయ అన్యాయాలు విచారించి చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులే తిరిగి ఆ శాసనసభ్యుని మీదనే మరి కేసు పెట్టి అలా జైలుకు పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మాత్రమే జరుగుతున్నది. దానికి తోడు ఇలా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. చూడండి ఎంత విచిత్రంగా ఉన్నదో. అరే ఎందుకు అరెస్ట్ చేస్తారు అని ప్రొటెక్షన్గా పోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, మరి ముఖ్యంగా హరీష్ రావు గారు, మధుసూదనాచారి గారు, నిరంజన్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మా కొంతమంది శాసనసభ్యులు, వీళ్ళందరూ కూడా వారికి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవడానికి పోతే వీళ్ళని కూడా అరెస్ట్ చేసి బలవంతంగా తోలుకపోవడం మేము చూసినాం. అరెస్ట్ చేసిన తీరుని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ రావు గారు కేసీఆర్ గారి తర్వాత ఈ రాష్ట్ర ఇరిగేషన్ నిర్మాణంలో ఒక ప్రధాన భూమిక పోషించినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆయనను బలవంతంగా మీరు చేతులు అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మీరు జీపులో ఎక్కించేటువంటి తీరు మేము సోషల్ మీడియాలో చూసినాం. చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. పోలీసు ప్రవర్తన కూడా చాలా తీవ్రంగా ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ సందర్భంగా పోలీసు వ్యవస్థను కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన ఒక పోలీసు అధికారులుగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో మీరు రక్షణగా శాంతి భద్రతలు కాపాడే విషయంలో మరి మీరు ముందుండి విధులు నిర్వహించాల్సినటువంటి మీరే ఈ విధమైనటువంటి ప్రవర్తన, ఒక శత్రుపూరితమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. ఇది చాలా మంచిది కాదు, ఇది ప్రమాదకరం. వాస్తవంగా అసలు ఈ అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరు అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ హామీలు నెరవేర్చమని అడగడం తప్ప, మీరు చెప్పిన మాటలే అమలు చేయండి అని చెప్పడం తప్ప, ప్రజలు మాట్లాడితే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళ మీద పోలీసులు బెదిరించి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. నాయకులుగా ఒక ప్రతిపక్ష పార్టీగా మరి ఎవరు మాట్లాడాలి?
ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మాజీ మంత్రులుగా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? మరి ఎవరిని ప్రశ్నించాలి? ఎవరు అడగాలి? ప్రజలకు రక్షణగా ఎవరు నిలబడాలి? అంటే ఈ మాత్రం జ్ఞానం లేకుండా మీరు వ్యవహరిస్తున్నారు. ఒక కక్షపూరితంగా, ఒక కుట్రపూరితంగా ఎట్లన్నా జైల్లో పెట్టాలి కేటీఆర్ను, ఎట్లన్నా జైల్లో పెట్టాలి హరీష్ రావును, ఎట్లన్నా జైల్లో పెట్టాలి కేసీఆర్ను. మీ లక్ష్యం ఇదే కదా. దానికోసం నానా పాటలు పడుతున్నారు, పడరాని పాటలు పడుతున్నారు. ఎన్ని రకాల ఆరోపణలు చేసిండ్రు, ఒక్కటన్నా దానిలో నిరూపణ చేసుకునే అవకాశం ఉన్నదా? కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ మీద ఇయ్యల్లనా రేపా ఎల్లుండా కేటీఆర్ను అరెస్ట్ చేస్తామని చెప్తుంది. ఒక అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి కార్ల ర్యాలీ నిర్వహిస్తే అందులేదో కుంభకోణం జరిగిందని దాంట్లో రేపమోపో అరెస్ట్ చేస్తామని చేస్తుంది. అంటే అరెస్టు చేయడమే ధ్యేయంగా లక్ష్యంగా మీరు పనిచేస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం కోసం. ఎంత దుర్మార్గం అంటే, అరే గురుకుల పాఠశాలల్లో అన్నం బాగలేక పిల్లలు రోడ్డు మీదకి వస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనేక రకాల కారణాలతోటి పిల్లలు చనిపోతున్నారని ప్రశ్నిస్తే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంది అని మాట్లాడతారా? ఇంతకంటే ఘోరం ఉంటుందా? అరే అక్కడ ఏం జరుగుతుందో ప్రభుత్వంగా మీ బాధ్యత ఉన్నది. పిల్లలు చనిపోతున్నారు, మంచి ఆహారం పెట్టాలనేటువంటిది, మంచి సౌకర్యాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనను పక్కకు పెట్టి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది, దీని వెనుక ఏదో శక్తి ఉన్నదని మాట్లాడతారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి ప్రభుత్వంలో? నేను చాలా ప్రభుత్వాలు చూసినాం. ఇంత నీచంగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రిని కానీ, ప్రభుత్వాన్ని కానీ, మంత్రుల ప్రవర్తన కానీ మేమైతే చూడలేదు. ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక జవాబుదారీగా ఉండాలి, కష్టం వస్తే తీర్చేటువంటి ఒక వ్యవస్థగా ఉండాలి. అందుకోసమే మీకు ఓట్లేస్తారు, అందుకోసమే మిమ్మల్ని గెలిపిస్తారు. ఇలా ప్రజలకు ఎక్కడైనా ఆపద వచ్చిందంటే దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తలేరు. ఇలా లఘుచర్ల విషయం కావచ్చు, మరి వాళ్ళు మా 4 గ్రామాలలో దాదాపు 11,000 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇది అన్యాయం, ఇది అక్కర లేకుండా తీసుకుంటున్నారు. ఇది ఎవరి ప్రయోజనం కోసం తీసుకున్నారో చెప్పు అని ప్రజలు ప్రశ్నిస్తే దాని ఇంకా ఎవరో కుట్ర చేసిండ్రని ఇయ్యల్లటికి మరి నరేందర్ రెడ్డిని దాదాపు 1 నెల రోజుల నుంచి జైల్లో పెట్టిండ్రు. ఆయన ఆ స్పాట్లో లేడు, అక్కడ జరిగినప్పుడు లేడు. ఊహించుకొని కట్టుకథలు అల్లి ఇలా ఆయన 1 నెల రోజుల నుంచి జైల్లో పెట్టిండ్రు. అంటే ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసు రాజ్యం జరుగుతున్నది. పోలీసు మరి అరాచక అరెస్టు జరుగుతున్నాయి. ఇయ్యాల మరి స్వయంగా హరీష్ రావు గారిని బలవంతంగా నెట్టుకెళ్ళి ఆయనను అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పోలీసును అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఎంతో కాలం మీరు నిర్వహించలేరు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, దాని మీద మీరు మాట్లాడతలేరు. ఎవరు మాట్లాడితే వాళ్ళ గొంతు, ఎంతమంది గొంతులు నొప్పుతారు, ఎంతమంది నోరు బుయ్యగలుగుతారు మీరు? ఇలా మహిళలు ప్రశ్నిస్తున్నారు, పెద్ద మనుషులు ప్రశ్నిస్తున్నారు, నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు, రైతులకు మా రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి మరి ఏదైతే రైతు మీరు ఇస్తానన్నటువంటి రైతు భరోసా ఎప్పుడు వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎంతమందిని మీరు గొంతు నొప్పుతారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని జైల్లో పెడతారు, ఎంతమంది మీద కేసులు పెడతారు? ఇది కరెక్ట్ కాదు. ఈ పరిపాలన విధానం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఇటువంటి అరాచక పాలన మేము చూడలేదు. ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మీరు మరి అలజడి సృష్టించి అనవసరమైనటువంటి విషయాల మీద మీరు పోలీసులు ప్రయోగించి ఈ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇది మంచిది కాదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా మీరు ఐఏఎస్ ఆఫీసర్లుగా మీరు డైరెక్ట్గా రిక్రూట్ అయినటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని మీరు ప్రమాణం చేసినటువంటి వచ్చినటువంటి వాళ్ళు కేవలం ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చెప్పడం వల్ల మీరు ఇష్టానుతీరంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఈ అరెస్టులకు నిరసనగా మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ను పెట్టి ఖండించడం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అవకాశం లేకుండా ఆ గేట్లకే తాళం పెట్టి పోలీస్ కాపలా పెట్టింది. కొంతమంది ప్రిపేర్ చేసిన పిల్లలను మేము రిక్వెస్ట్ చేస్తే కొంతమంది ప్రిపేర్ చేసిన పిల్లలను పిలిపించి మాకు అన్నీ బాగానే ఉన్నాయని గేట్ కాడికి వచ్చి చెప్పడం జరిగింది. వాస్తవంగా పిల్లలు భయపడతారు, మాకు తెలుసు. వీళ్ళు ఎవరు డోర్ విప్పినా రేపు వాళ్ళని టార్గెట్ చేస్తారు, వాళ్ళని ఇబ్బంది చేస్తారు. ఈవెన్ ప్రిన్సిపల్ మమ్మల్ని అరెస్ట్ చేసిన ప్రిన్సిపల్ కూడా టార్గెట్ చేస్తారు, ఆమె మీద చర్యలు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళని మనం ఏం అనలేము. ఆవేదన తెలుసు. మీ 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 రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో మీ నిర్వాహకం ఏందో తెలుస్తలేదా? 50 మంది పిల్లలు చనిపోయింది అబద్ధమా? అన్నం మంచిగా లేదని రోడ్ల మీదకి వచ్చేది అబద్ధమా? పారిశుద్ధ్యం బాగలేదు, లేదంటే బియ్యం మంచిగా లేవు. తర్వాత మాకు ఇచ్చేటువంటి ప్రతి సంవత్సరం సీజనల్గా ఇచ్చేటువంటి ఏవైతే ఇప్పుడున్న చలికాలం రగ్గులు కావచ్చు, మిగిలినవన్నీ కూడా ఇవ్వడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పడం అబద్ధమా? ఇదంతా ఆ 10 సంవత్సరాలు ఎందుకు జరగలే మరి ఇట్లా? ఆ 10 సంవత్సరాల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడమో, చనిపోవడమో, అన్నం బాగలేదనడమో, బయటికి రావడమో, రోడ్ల మీదకి రావడం ఎందుకు చేయలే? ఇప్పుడు పిల్లలు స్వచ్ఛందంగా వస్తున్నారు, వాళ్ళే బాధను భరించలేక వస్తున్నారు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేక మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తానో, మమ్మల్ని నిరోధిస్తానో ఇది ఆగుతుంది అనుకుంటే తప్పు. ఇది మూర్ఖత్వమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు.